హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 8th క్లాస్కి సంబంధించి 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు అన్న విషయాన్ని డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ప్రాబ్లం 4z + 3 = 6 + 2z సాల్వ్. ఇక్కడ ఏదైనా ఒక వేరియబుల్ ఉండేలాగా ప్రాబ్లమ్స్ ఇస్తారు. వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్కి తీసుకొని రిమైనింగ్ నెంబర్స్ అన్నీ ఒక సైడ్కి తీసుకొని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, టెల్ ద ప్రాపర్టీ అలోస్ you to compute the 1/3 into 6 into 4/3 as 1/3 into 6 into 4/3. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటంలో ఏ ప్రాపర్టీని యూజ్ చేస్తాము అన్న విషయాన్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ రాస్తూ ప్రాపర్టీ నేమ్స్ అన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, ఫైండ్ ఎక్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. చూడండి, ఈ ఫిగర్లో ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, హౌ మెనీ సైడ్స్ డస్ ఎ రెగ్యులర్ పాలిగాన్ హ్యావ్ ఇఫ్ ద మెజర్ ఆఫ్ అన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ 24 degrees. ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చినప్పుడు సైడ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్, ఫైండ్ ఎక్స్ అండ్ వై ఇన్ ద గివెన్ ఫిగర్ బెస్ట్. ఈ ఫిగర్లో ఎక్స్ని వైని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, పారలోగ్రామ్ యొక్క రూల్స్ని అప్లై చేస్తూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, స్టేట్ వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్. చూడండి, 4 స్టేట్మెంట్స్ ఇచ్చి 4 స్టేట్మెంట్స్ ట్రూనా ఫాల్స్ రాయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్, ఏ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్. ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్. ఆల్ స్క్వేర్స్ ఆర్ rhombuses and also rectangles. All rhombuses are kites. ఆల్ కైట్స్ ఆర్ రాంబసెస్. వీటిలో ట్రూ ఏవి ఫాల్స్ ఏవి అన్నవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 4 ఇచ్చారు కాబట్టి 4 మార్క్స్కి అడగటానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, వెన్ ఏ డై ఈజ్ థ్రోన్ లిస్ట్ ద అవుట్కమ్స్ ఆఫ్ అన్ ఈవెన్ ఆఫ్ గెట్టింగ్. ఈవెన్ రావటానికి ఆ ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి అన్న ఒక డైస్ వేసినప్పుడు అన్నది క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్, హౌ మెనీ నంబర్స్ లై బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ 25 and 26. 25 హోల్ స్క్వేర్ 26 హోల్ స్క్వేర్ వీళ్ళలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చేయాలన్నమాట. దీనికి మనకి ఫార్ములా ఉంది, ఫార్ములాని యూజ్ చేసి చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 6400 ఇన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయినా అడగచ్చు, డివిజన్ మెథడ్ అయినా అడగచ్చండి. నంబరింగ్ వేరే వేరే ఇస్తారు, బట్ మెథడ్ అయితే ఒకటేగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం, find the smallest number by which 9408 must be divided so that b quotient is a perfect square. Find the square root of the quotient. ఇది కూడా ఒక ప్రాబ్లం అండి. నెక్స్ట్, ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 51.84 బై యూజింగ్ డివిజన్ మెథడ్. సార్, ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అడిగాము, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇక్కడ డివిజన్ మెథడ్, ఏదైనా అడగచ్చు. నెక్స్ట్, find the cube root of 13,824 by prime factorization method. ఇది ఇక్కడ క్యూబ్ రూట్ అనమాట. ఇక్కడ అడిగిందేమో ఇందాక స్క్వేర్ రూట్స్, ఇక్కడ అడిగేది క్యూబ్ రూట్ అనమాట. నెక్స్ట్, 72% of 25 students are interested in mathematics. How many are not interested? ఎంతమందికి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం లేదు అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్, I purchased a hair dryer for 5,400 rupees including 8% of VAT. Find the price before VAT was ordered. VAT యాడ్ కాకముందు దాని యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది. VAT ఇంక్లూడ్ అయితే 5,400, VAT ఇంక్లూడ్ కాకపోతే ఎంత, ఆ VAT ఎంత ఉంది అంటే 8% ఉందంట. సో ఫైండ్ అవుట్ చేయడం. ఇది 4 మార్క్స్ ప్రాబ్లమ్స్కి ఈ 14 ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.